రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చట్ట ప్రకారమే తెలంగాణలో ఎంతమంది అయితే గిరిజనులు మిగిలారో వాళ్ళకి అనుగుణంగా ఒక కమిషన్ని వేసి పార్లమెంటుకు లెటర్ పంపించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి 33 తెగల జనాభాలో 2 తెగలు వెళ్ళిపోయిన తర్వాత 3 పోతే 32 తెగలు మిగిలితే ఆ 32 తెగల జనాభా 10% ఈ రాష్ట్రంలో ఉంది. కానీ దురదృష్టం చాలా సంవత్సరాల నుంచి 6% రిజర్వేషన్ పొందుతున్నామని ఉండడంతో రాష్ట్రం ఏర్పడింది కనుక అది ఒక క్రైటీరియా తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది తెలంగాణలో ఎంత % రిజర్వేషన్ ఉన్నా కూడా దానికి అతిథిగా మీరు గిరిజనులకు ఉన్నటువంటి 10% రిజర్వేషన్ ఇవ్వచ్చు అన్నది ఆర్డర్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఇక్కడ ఎందుకో మరి జనాభా ప్రాతిపదికన 1-2% ఉన్నాడు, వాడు 10 మంది వచ్చినా ఏం కాదు. కానీ మేము రిజర్వేషన్ ఉండి 10% రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఆ రిజర్వేషన్ కొట్లాడితే చాలామందికి ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అన్ని కోర్టులో ఇంప్లీడ్ అవుతూ ఉన్నారు. ఇది 10% రిజర్వేషను ఏదో అది రాష్ట్రపతి ఆమోదం పొందలేదని వాళ్ళన్నీ తెలుసుకోవాలి. రాష్ట్ర గిరిజనులకు ఎస్సీ ఎస్టీలకు ఉండేటువంటి రాజ్యాధికారంలో ఏమి ఇచ్చారు అనేది తెలియకుండా ఎవడు మాట్లాడినా అది ద్రోహం చేసినట్టే. అది వాళ్ళు గమనిస్తలేరు. ఇక్కడ ఉన్న జనాభా గురించి తెలుస్తలేదు వాళ్లకు. మా మంచితనం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు చాలా అలసటగా వాళ్ళు దాన్ని ఈజీగా తీసుకుంటున్నారు. అది మంచిది కాదని వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. ఏదేమైనా 10% రిజర్వేషన్ ఇచ్చింది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, పోయిన గవర్నమెంట్ కావచ్చు, ఇంకే గవర్నమెంట్ అయినా కావచ్చు. ఏ గవర్నమెంట్ అయితే ఇవాళ ఉంటుందో ఆ గవర్నమెంట్ దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ గవర్నమెంట్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నదంటే దానికి బంజారాలే కారణం, గిరిజనులే కారణం. గిరిజనుల వల్లనే ఇవాళ అనేక సీట్లే ఆడ కుర్చీలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారికి ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నా, వెంటనే ఈ విషయాన్ని తీసుకోండి. పిల్లలు గ్రూప్ 1 అనేక ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయి ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళను మనోదెబ్బ తీయడానికి వాడోడు వీడేవాడో కోర్టులో ఇంప్లీడ్ అయ్యి లేదు మీరు రేపు కోర్టుకు అనుగుణంగా ఉండాలి అది అనేటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది మంచిది కాదు. మేము స్ట్రాంగ్గానే ఉన్నాం. మాకు బ్రహ్మాండమైనటువంటి లీగల్ టీం ఉంది. మేము ఇక్కడ ఒక 10% మంది గిరిజనులు ఉన్నామంటే రాష్ట్రంలో 50 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. మేము తప్పనిసరిగా ఇటువంటి రిజర్వేషన్లు కొట్టేయడానికి ఎవరికి సాధ్యపడదు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ జనాభా ప్రకారంగా మేము రిజర్వేషన్ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినాక వీళ్ళకి నొప్పిందో మాకు ఏం అర్థం కావడం లేదు. ఎప్పటికి ఇదేనా? ఎప్పుడు మేము బిచ్చగాళ్ళమేం కాదు కదా. ఎన్నిసార్లు అడుక్కున్నాం? రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారంగా మేము ఇవాళ మాకు కావాల్సినటువంటి ఇస్తున్నాం. మేము ఇప్పటికే తయారైనాం. ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకుంటున్నాం. రేపు 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం. ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని కూడా నడవనీయం. మేమంతా ఈజీగా ఏమి లేవు. ఎట్లా నడుగుతుందో వాళ్ళు మా విషయాలను ఎందుకు తొక్కిపెడుతున్నారో మాకు తెలుస్తలేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలి. వాళ్ళు ఎవరైతే మా మీద కేసులు వేస్తున్నారో దాని మీద వారు పోరాడవలసిన బాధ్యత వాళ్ళు ఉంది. ఈ రిజర్వేషన్ 10% రాష్ట్ర ప్రభుత్వమే కాపాడాలి. దానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తాం.